బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. త్వరలో జరగబోయే దావోస్ సదస్సులో ట్రంప్ చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇవి దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. మొత్తానికైతే ట్రంప్ ఖచ్చితంగా చంద్రబాబును కలుస్తారు అనే పరిణామాలైతే జరుగుతాయి అని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మొత్తానికైతే మోదీని టార్గెట్ చేసే నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ కానున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. త్వరలో విదేశాల్లో దావోస్ పర్యటన జరగనుంది. దీనికి సంబంధించి పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణగా దేశ విదేశాల నుంచి అయితే నాయకులు అక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా దావోస్కు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి చంద్రబాబు, లోకేష్ కూడా వెళ్తారు. మరి ఇక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ చంద్రబాబుతో భేటీ కానున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే దేశ విదేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా అమెరికాలో కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు, అక్కడ టీడీపీ సానుభూతి పరులు, ఇక చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్సే ఉంది. అయితే ఆయనకి ఓటమి తర్వాత కొంచెం క్రేజ్ తగ్గింది. కానీ 2019 ఎన్నికల తర్వాత భారీ మెజారిటీతో విజయం సాధించింది కూటమి ప్రభుత్వం టీడీపీ. అందులో మెజారిటీ షేరింగ్ అయితే తెచ్చుకుంది. దీంతో మళ్ళీ ఒక్కసారిగా చంద్రబాబు గ్రాఫ్ అయితే పెరిగిపోయింది. ఇక రాయిటర్స్ లాంటి పత్రికలు కూడా చంద్రబాబు గురించి చాలా గొప్పగా కథనాలు ప్రచురించాయి. వీటన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ చంద్రబాబుతో భేటీ అవుతారు అనే కథనాలు అయితే ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం మోదీని టార్గెట్ చేస్తున్నారు ట్రంప్. ఇక మోదీకి సంబంధించిన కొన్ని సీక్రెట్లు ట్రంప్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఆయన అందుకే మౌనం వహిస్తున్నారు అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలని బేస్ చేసుకొని ఎలా అయినా మోదీకి చెక్ పెట్టాలి, మోదీని ఉద్దేశించే చంద్రబాబుతో పావులు కదిపే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే దావోస్ పరిణామం ఏ విధంగా ఉంటుంది, దావోస్ పర్యటనలో ఏం చోటు చేసుకోబోతుంది, రాజకీయంగా ఎటువంటి అస్త్రాలు ప్రయోగించే అవకాశం ఉంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. మరి చూడాలి జనవరిలో జరగబోయే దావోస్ పర్యటనలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఒకవేళ ట్రంప్ చంద్రబాబుతో భేటీ అయితే మాత్రం ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయి. ఇక మోదీకి ఏదో ఒక రకమైన షాక్ ఇచ్చే ఆలోచనలోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. 2029 ఎన్నికల టార్గెట్గా అటు చంద్రబాబు ఉన్నారు, ఇటు ట్రంప్ కూడా అదే విధంగా ఆ సమయంలోనే తన దగ్గర ఉన్న అస్త్రాలన్నింటినీ కూడా ప్రయోగించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా ట్రంప్ మోదీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించే మొత్తానికైతే చంద్రబాబుతో భేటీ అవుతారు అనే ఊహాగానాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.